ఓకే, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 9 న్యూస్. నేను మీ రమేష్ బాబు, వరంగల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల యొక్క ఎన్నికల యొక్క నగర మనకు మోగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా 11వ తేదీన, అలాగే 14వ తేదీన, అలాగే 17వ తేదీన ఎలక్షన్లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో వర్ధనపేట మండలంలో దివిడిపల్లికి సంబంధించిన గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి మనం వచ్చినాం. ఆయనే కర్క నరసింహారెడ్డి గారితో మనం ప్రస్తుతం ఉన్నాం. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగడం జరిగింది. మరి ఆయనకున్నటువంటి అనుభవం, అలాగే దాని తర్వాత ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం ద్వారా చాలామంది కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఆయన కుటుంబ నేపథ్యం, అలాగే మిగతా విషయాలు కూడా తెలుసుకొని మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా మనం ఎలక్షన్కి సంబంధించిన దానికి వెళ్ళడం కంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నాం దివిడిపల్లికి సంబంధించి కుటుంబ నేపథ్యం చెప్పండి ముందు. ముఖ్యంగా మీ న్యూస్ 9కి ఓకే తెలియజేయడం ఏమనగా, మా గ్రామ అభివృద్ధి ఒక 10-15 సంవత్సరాల నుండి అభివృద్ధి ఆగిపోయింది. నేను కళ్ళ నుండి చూసుకుంటూ ఈ గ్రామాభివృద్ధి ఎందువల్ల ఆగిపోతుంది అని అంటే, కాంగ్రెస్ పాలన ఉన్న సంవత్సరాలు బాగానే అభివృద్ధి అయింది. ఆ సెంటిమెంట్తోని తెలంగాణను తెచ్చుకున్నాం. కేసీఆర్ గారికి మనం పట్టం కట్టిన కానుండి 2014 కానుండి ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నా. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఊళ్ళో సమస్యలు ఎట్లున్నాయని తెలుసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్ని విధానాలు తెలుసుకొని ఏ సమస్యలు ఉన్నా ఆదరించి ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకా అట్లా ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి ఒక్కటి విద్యుత్ కానీ, ప్రతి ఒక్క విషయానికి ఆయన ముందడుగు వేసి, ఆయన కొంత అనుభవస్తుడు కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ అప్పుడు అభివృద్ధి జరిగినట్టు నాకు సరే నేను చేసుకుంటూ నేను వ్యవసాయం చేసేది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదరణతో నేను 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. అలాంటిది మా గ్రామంలో కొంత పెద్దలు కూడా ఎవరిని ఎట్లా అనేది కూడా చూడకుండా వారికి నచ్చిన వారికి పనులు చేసుకుంటూ వచ్చేది ప్రభుత్వం సొమ్మైనా కూడా దాన్ని అందరికీ వినియోగం రాకుండా వాళ్ళ మనసులో ఉన్న దగ్గర వ్యక్తుల వరకే చేసుకుంటూ గ్రామ అభివృద్ధిని అట్లా కొంత తక్కువ చేసుకుంటూ వచ్చింది తప్ప, రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి గారు ఆదరించి ఇచ్చిన పనులను కొన్ని వాళ్ళు పక్కకు నెట్టేసుకుంటూ అందరికీ రాకుండా కొన్ని సందర్భాలలో అడ్డుకున్నారు. అయినా కూడా సరే మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందనే ఆదరణ ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అప్పటికి టీఆర్ఎస్ మనకు కావాలి అని తెచ్చుకున్నా కూడా ఆ ప్రభుత్వం ద్వారా వచ్చిన అభివృద్ధి ఎంతంత మాత్రంగానే ఉన్నది. మనకు నిల్వ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి ఏంది లెక్కలేని హామీలు ఇచ్చుకుంటూ ఏది కరెక్ట్ చేయలేదు. దాన్ని నేను అభివృద్ధి మళ్ళా ఎలాంటివి అయితే గొర్రెలు బర్రెలు ఇవన్నీ పెట్టిండో అలాంటి స్కీములు అనవసరమైనవి. ఆయన ఇంపార్టెంట్ ఏం చేయలేదు. చేసినవి కూడా ఎవరైతే విలేజ్లలో వ్యక్తులు ఎప్పుడైతే పార్టీ ఎమ్మెల్యే గారికి అండగా ఉన్నా వచ్చినప్పుడు నమస్తే అన్నోళ్ళకే పనులు చేసింది తప్ప నోరు లేని వ్యక్తులకు మాత్రం, రైతులకు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దాని గురించి నేను దృష్టిలో పెట్టుకొని మా గ్రామం ఇప్పుడు జనరల్ అయింది. మాకు ఎమ్మెల్యే గారిని అప్పుడు కష్టపడి గెలిపించుకున్నాం, కేఆర్ నాగరాజు గారిని. ఆయన ఆదరణతో నేను ఊరును డెవలప్ చేస్తా అని ముందుకు వచ్చాను. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పరిపాలన ఉంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యట్లేదు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఏంటంటే నిల్వ బడ్జెట్ అంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వ్యవహారం చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి నిలువ బడ్జెట్ ఉన్నప్పుడు ఆడిందల్లా చేయొచ్చు. ఏదన్నా నోటికుంటా వెళ్ళిందో అంటే మనం చేయగలుగుతాం. అట్లాంటి నిల్వ బడ్జెట్ను కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆయన చాలా సందర్భాలలో దోసుక తిన్న ఏ కాంటాక్ట్ కానీ ఏది కానీ ఎమ్మెల్యేలకు తప్ప ఆంధ్ర వాళ్ళకే ఏదైనా ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొడతా అని చేసిన కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకే కాంటాక్ట్లు ఇచ్చి
దోసుకున్నది దాచుకున్నది తెలంగాణ ప్రజలకు ఏది తెలియకుండా చేయాలనే విమర్శతోని ఆలోచనతోని చేసినాడు. అది నాకు కొద్దిగా గ్రహించి ఇవాళ నేను గ్రామాభివృద్ధిని చేస్తా అనే దృష్టితోని ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున మన కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. నేను కూడా నా కడుపులో ఉన్నది చేస్తా అని చెప్పకుండా టికెట్ కావాలని పోయి అడిగినాను, నాకు ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది. ఏది ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు, ఓటర్ కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఇస్తుంది కదా. ఈ పథకాలన్నీ మీ గెలుపుకు ఏ రకంగా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు? అది ఆ పథకాలు ఇప్పుడు నిలబడ్డ మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులకు చాలా పునాది బలం. కాకపోతే ఏంటంటే నిల్వ బడ్జెట్ లేదు కాబట్టి అన్న రోజు ఇవ్వలేకపోతాను. కాకపోతే రేపిస్తాం అన్నాయి, మరుసటి రోజు అట్లా అన్నట్టు ఒక నెల తర్వాత చేస్తా అన్నాయి. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అయినా అమలు అవుతుంది కంపల్సరీ. ఇక కూడా మన సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్న ఆలోచన ప్రకారం మాత్రం చేయగలుగుతాడని బాగా గ్యారంటీగా నాకు మైండ్లో ఉన్నదండి. మొన్న నరసంపేటకు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు నరసంపేటకు వచ్చి ఏమన్నారంటే ఆడవాళ్ళకు కూడా ఇంకా కొత్త స్కీములు పెట్టిండు అనమాట. అంటే ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కానీ ఈ లోన్స్ విషయంలో కానీ వాళ్ళకే కొత్త బిజినెస్లు పెట్టిస్తా అని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకున్నారు? ఒకవేళ ఇది సాధ్యమైతే మహిళలు ఎట్లా డెవలప్ అవుతారు? ఆయన చేస్తా అన్నవి మాత్రం, కాకపోతే ఆయన బడ్జెట్ విషయంలో మనకంత అనుభవం లేదు కాబట్టి ఊరు విషయంలో మాత్రం నేను ముందుకు వచ్చినానండి. ఓకే, అంత లోకల్గా రాష్ట్ర లెవెల్లో చెప్పలేను నేను. ఎందుకు అనే నేను నా కడుపులో ఉన్న ఆలోచన ప్రకారం, నా మైండ్లో ఉన్న ఆలోచన ప్రకారం నేను గ్రామ అభివృద్ధి చేస్తా అని మాత్రం ముందుకు వచ్చిన. నాకు జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్ సంబంధం లేదు. తప్పకుండా పార్టీ మద్దతు ఎంత ఉంది, ఎంతవరకు ఉంది మీకు ఇప్పుడు గ్రామం? జన ఆదరణ నేను ఫస్ట్ రోజు నామినేషన్ వేస్తా అన్న రోజు 0 ఉన్నది. ఇప్పటికి మాత్రం 80కి వచ్చిందండి. నేను గెలుస్తా అన్న ధీమతోని ఎదుటి క్యాండిడేట్ అంటే ఆయన చేసిన పనుల గురించో ఎందుకో ఆలోచన వచ్చి తప్పుకుంటా అని నాకు యునానిమస్గా ఇస్తా అన్నాడు. అంతకుముందు వాళ్ళు అదే క్యాండిడేటు మన యునానిమస్గా చేసినారు. అప్పుడు ఆ టైంలో 4 నెంబర్లను ఎదుటి వాళ్ళకు ఉప సర్పంచ్ ఇచ్చి చేసినాడు. అదే సేమ్ టైప్లో మాకు ఏమని మేము అడిగితే మా క్యాడర్ను 0 కమ్మంటే కాలేదు. నేను ముందు తీసిన వ్యక్తులకు నేను మాట ఇచ్చినప్పుడు నేను వెనకకు తగ్గను. కాకపోతే అదే 4 నెంబర్లు ఇచ్చి 4 నెంబర్లు నువ్వు తీసుకొని చెయ్యి అని ఉప సర్పంచ్ చేయమని చెప్పినాము. దానికి వాళ్ళు అంగీకరించలేదు. అందులో కూడా ఒక నెంబర్ తక్కువ 3 నెంబర్లు ఇవని కూడా అడిగినాను లాస్ట్ ఫైనల్. అట్లా కూడా అంగీకరించకపోతే బరిలో దిగినాడు. గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సమస్యలు ఏం గుర్తించిండ్రు మీరు? మా దీటిపల్లె గ్రామానికి మెయిన్ బాటల ప్రాబ్లం బాగున్నది. ఓకే, రోడ్ల ప్రాబ్లం ఉన్నదండి. ప్లస్ సైడ్ కాలువలు, ఇందిరమ్మ ఇండ్లు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ, ప్లస్ ఎక్కువ శాతం మాత్రం బాటలు. ఈ 3 విషయాలు, పింఛన్లు కానీ కొత్త పథకాలు ఎలాంటి అమలు కాలేదు. ఓకే, కాకపోతే కేసీఆర్ గారు కాళేశ్వరం ఇదని అదని 12 ప్రాజెక్టులు కట్టినా కూడా దాదాపు నాకు తెలిసిన మా వరంగల్ జిల్లాకు మాత్రం ఉపయోగం ఏమీ ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత యువతకి ఏం చేద్దాం అనుకుంటారు? జనరల్ ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు యూత్ జనరల్గా చూస్తున్న ఆ యూత్కి ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు యూత్కు అది అసలు ఏమాత్రం గ్రామాభివృద్ధి అవపడిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది? నేను గెలిచిన తర్వాత నా ఆలోచన ప్రకారం చేస్తా అంటే వాళ్ళు 1 ఇయర్లో నన్ను ఏ రకంగా ఆదరిస్తారో అప్పుడు నేను మళ్ళీ నోటి ఉంటే చెప్పగలుగుతా. కానీ చేయకముందు హామీలు ఇచ్చే టైపు నాది కాదండి. చూసారు కదా, మనం ఇప్పుడు ప్రజెంట్ అన్నగారితో మాట్లాడుతున్నాం. ఆయన నిజానికి కూడా తన లోపల ఉన్నటువంటి ఏదైతే చేయాలో ఆ గ్రామానికైనా ఉన్నదో అది తప్పకుండా నెరవేరుతుందని మనం మరొకసారి తెలియజేసుకుందాం. అప్పటి వరకు తెలంగాణ న్యూస్ చూస్తూనే ఉండండి. ఇక్కడ ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలు కూడా ఒకసారి తెలుసుకొని అడుగుదాం, అసలు వీళ్ళకు ఎంతవరకు వీళ్ళు మద్దతు ఇస్తున్నారు ఎట్లా అనే విషయాన్ని కూడా తెలుసుకొని అడుగుతున్నాం. ఒకసారి మనం లైన్లో ఉండండి. అమ్మ చెప్పండి, మన ఇప్పుడు అన్నకు మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నారు? ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నది, ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారు మీరు చెప్పండి అమ్మ. ఇన్ని సంవత్సరాలు మేము చూసినాము, ఏం పనులు మాకు కాలేదు. ఒక్కొక్క కుటుంబంలో 3-4 ఉంటానేమో, ఇండ్లు మాత్రం లేవు మాకు. ఇండ్లు కావాలా మాకు, మేము ఏది అడిగితే అది సరే అంటాను కానీ ఇస్తలేదు. ఒక కొత్త వ్యక్తిని కూడా మేము కూడా కనిపెట్టి మేము ముందుకు తెచ్చినాము. పనులు చేస్తాడా చేయరని ఒకసారి ఛాయిస్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం.
ఇంతవరకు మేము చేయలేదు కదా, ఒకసారి చూద్దామని సార్ని పెట్టాము. చూసారు కదా, ఇప్పటి వరకు అయితే ఇంత గతంలో ఉన్న వ్యక్తి చేయలేదు కాబట్టి ఈసారి కొత్త వ్యక్తికి అది అధికారం అలాగే అవకాశం కూడా ఇచ్చి అతన్ని ఆదరించాలని కూడా వార్డు నెంబర్ గారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి అసలు ఎట్లా మీ పార్టీ మీకు సపోర్ట్ చేస్తారని కూడా ఆయన గెలుపుకు మీరు ఎట్లా సహకరిస్తారు? నమస్కారం సార్, నా పేరు మౌనిక. ఇది ఫస్ట్ నేను నెంబర్కు నిలబడడం. సార్కు మాత్రం మనదే ఓటు. మాకు మొన్న ఇన్నేళ్ళ కాంచి అయితే రాలేదు ఇల్లు. ఇప్పుడు సారు కష్టపడడం వల్ల మాకు ఇల్లు వచ్చింది అని చెప్తాను, అంతే. ఇది ఇక్కడ ప్రజలు అసలు పట్టించుకుంటానే లేరు మమ్మల్ని. ఏది అడిగినా కూడా సరేలే అంటాను, అక్కడనే వదిలేసిపోతాను. మా పరిస్థితి ఏంది, ఒక్కొక్క కుటుంబంలో 3-4 ఉంటాను, చిన్న చిన్న రూమ్లలో ఉంటున్నాం మేము. అది గుర్తిస్తలేరు గవర్నమెంట్. ఇక్కడనే మాట్లాడుతాను, వెళ్ళిపోతాను. ఒకసారి చూస్తే వెళ్తే మా పరిస్థితి ఏంది, ఇట్లా ఎట్లా జరుగుతాయి సార్ చెప్పండి. అవునవును, అన్నీ అంటాను, మేము వెళ్తే ఇది ఇస్తాం అది ఇస్తాం అంటాను, కానీ ఏది లేదు మాకు. సార్ కూడా మేము చాయిస్ ఇచ్చినాము, ఈసారి పనులు చేయాలి. మాకు ఇండ్లు కావాలి కనీసానికి. ఇప్పుడు ఒక 10 గుంటలు 20 గుంటలే మా అత్తగారు వాళ్ళ ఉన్నది. అది మేము వాళ్ళని జాతలేం కాబట్టి వాళ్ళు ఇస్తలేరు మాకు. మాకు కూడా భూములు కావాలి, షీలింగ్ భూములు ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్నది. ఇక్కడ ఉన్నదా? ఇక్కడ లేదు. మాకు కూడా భూములు కావాలి, ఇండ్లు లేవు. మరి కనీసం ప్లాట్లు ఇస్తామన్నారు. ప్లాట్ల ముచ్చట కూడా అవి ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఇస్తా అంటారు, ఆ ప్లాట్లు ప్లాట్లు లేవు, భూములు లేవు, పంచు లేదు, నర్సరీ పెడతారు. ఇంత ఇష్టం ఉన్నట్టు గవర్నమెంట్ ఇష్టం ఉన్న పనులు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మేము ఇళ్ళల్లో ఉంటాను, మాకు ఏది తెలియదు కదా, అట్లా చేస్తాండ్రు. ఇప్పటికైనా మేము ముందుకు వచ్చినాం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పనులు అన్నీ చేస్తాను, నచ్చిన వాళ్ళు చేస్తాను. మా సొంటల్లో వెనకబడ్డట్టే ఉంటాను. చూసారు కదా, ఇప్పుడు ఇల్లు కావాలి, భూములు కానీ ఫ్లాట్లు కూడా మేము లేకుండా చెప్తున్నారు. అలాగే దాంతో పాటు ఇక్కడ పార్టీ కార్యకర్తలు అలా క్యాడర్ కూడా ఉన్నది. ఒకసారి అన్న మీరు చెప్పండి, ఏ రకంగా ఆయనకి అన్నగారికి మద్దతు ఇస్తాను, ఎట్లా దాని ప్రకారం ఒకసారి చెప్పండి. గత 30 ఏదొచ్చినా ఏది పోయినా ప్రజలకు చేస్తానంటాడు, తర్వాత ప్రజలకు చేసుడు కాదు. ఆయన తిన్నాక తర్వాత ఉన్నలో తిన్నాక ప్రజలకు పెట్టు లేదు, ఏం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అంతే, 40 సంవత్సరాల సీనియర్ ఆయన అయినా కూడా పేదలకు న్యాయం చేసింది ఏం లేదు. ఆయన చేస్తానంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. గత చేయంగా ఒక బుట్రాయి పండుగ చేసినాం. పేదోళ్ళ దగ్గర డబ్బులు అడగొద్దంటే ఇంటికి ఒక 500, వాళ్ళ పేదోళ్ళ చూద్దాం వద్దని చెప్పినా నేను. వద్దంటే ఇంటికి 500 జమ చేసిండు ఒక మనిషికి పేదోళ్ళ దగ్గర. మనిషికి 500 అలా నేను ఒకప్పుడు వార్డు నెంబర్ ఆయన ఏకగ్రం సర్పంచ్ చేసిన అప్పుడు అలా మిస్సేసిని చేసినప్పుడు నేను అప్పుడు చెప్పిన, వద్దండి మనం ఏదైనా పేదలో న్యాయం చేయాలి, కాకపోతే మనం ఉండోళ్ళని చేయాలన్నాం. అదే ప్రకారంగా ఆయన ఇంటికి వెళ్ళి పెట్టింది ఏం లేదు. ఏది ఎక్కడేం జరిగినా ఆయన చేసే పనులన్నిటికీ మాకు రిస్క్ వచ్చింది. గత 15 సంవత్సరాలు ఆయనతో నేనున్నా. ఒక్కొక్క మనిషిని ఏ రకం పెట్టింది తెలుసు. మొన్న అన్ని పోయినాక మొన్న నాగరాజు ఎమ్మెల్యే గారు గెలిచినాక కూడా ఇందిరమ్మ ఇళ్ళని పెట్టి తెచ్చారు. ఇందిరమ్మ కమిటీ పెట్టి ఆయన దగ్గర వాళ్ళని పెట్టుకొని పేదోళ్ళకి ఇల్లు ఇవ్వకుండా అదే ఉన్నోళ్ళకు రెడ్డి వాళ్ళకి ఇచ్చి ఒక బీసీ వాళ్ళకి ఇచ్చి ఎట్లా ఇవ్వాలని అడిగితే వచ్చినాయి. ఇప్పుడు ఏది మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ రాగానే ఏం చేసిండు, టికెట్ కావాలని ఒక 40 మందిని తీసుకొని పోయిండు ఎమ్మెల్యే దగ్గరికి. పోతే మీ ఊళ్ళో కూర్చొని నీకు ఇవ్వాలన్నా మరి ఇంకా ఏమన్నా వ్యక్తి వస్తారా నీ మీద ఎవరన్నా మీ సపోర్ట్ ఎట్టానంటే ఇప్పుడు చేసి మన డైరెక్ట్ మీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాక ఆయన కాదనుకుంటే మేము నరసింహారెడ్డి మంచోడు ఈసారి మనం కల్పించుకుందాం. ఆయన క్యాడరు జర ఈయన సుధా కష్టపడ్డాడు, జనంతో చిన్నోనికి పెద్దోనికైనా కష్టపడ్డాడు, చాలా వరకు మంచి నిక్తి మనసుడు. ఆయన పేదల గురించి చాలా సాయం చేస్తాడు. టికెట్ కావాలని ఈయన గురించి కొట్లాడిన టికెట్ తెచ్చుకున్నాం. టికెట్ తెచ్చుకొని కంపల్సరీ పోయినాడు. మేము ఒక 10 మంది పోయినాం, నామినేషన్ వేసినాడు సుధా. ఆయన ఊరు మంది లేపిండు. రాంగ 90% ఆయనకు మేము సపోర్ట్ చేసినాం. గెలుస్తాడు 100% అయిపోయింది.
చూస్తారు కదా ఇదో ఇక్కడ చూస్తారు కదా ఆమా డిగ్రీలు చదువుకొని ఊర్లలో ఖాళీ ఉంటారు పని చేసుకుంటాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ చదువుకున్న డిగ్రీ చదువుకున్న చెల్లె కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి అమ్మ చెప్పండి, ఒకసారి ముందుకు రండి. మరి గత ప్రభుత్వం కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా, గత ప్రభుత్వం ఏదైతే మరి తరపు నుండి అసలు మా డిస్టిక్ తరపు నుండి అయితే జాబ్స్ ఏం రాలేదు. మా ఊరైతే చాలా వెనుకబడి ఉన్నది. అన్ని గ్రామాల కంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. మేము డిగ్రీలు చేసి కూలీనాలు పని చేసుకొని బతుకుతున్నాం. మాకు జాబ్స్ కూడా రావాలి. గవర్నమెంట్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మాకు జాబ్స్ కూడా రావాలి. చాలా మంది లేడీస్ అయినా జెంట్స్ అయినా డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటున్నాం మేము. ఇది దివిటిపల్లి వాస్తవానికి మండలానికి మాత్రమే కాదు, జిల్లాకి మాత్రమే కాదు, అభివృద్ధి కూడా చాలా దూరం ఉన్నదని చెప్పేసి ఇక్కడ యువత అలాగే చదువుకున్న వ్యక్తులు అలాగే పార్టీ క్యాడర్ కూడా చాలా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులను ఇప్పుడు అధిగమించి ఖచ్చితంగా నరసింహారెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత మాకు సహకరిస్తారని చెప్పి మాకు ఇవన్నీ తెచ్చిపెడతారని కూడా ఇక్కడ మహిళలు అలాగే యువత కూడా నరసింహారెడ్డి గారికి చాలా సహకరిస్తున్నారు. కాబట్టి ఆయన విజయం కూడా తథ్యమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. మరి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సర్పంచ్గా చూసి ఆయన మళ్ళీ నరసింహారెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ 9 న్యూస్. నేను మీ రమేష్ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాల నుంచి పరిపాలన